వచ్చినా సార్ మీరు ఏమయ్యి గ్రూప్ పెట్టండి ఫోటో ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం. అంటే మహిళలను మనము సమాజంలో సొసైటీలో ఈ యొక్క ప్రతి రంగంలో వాళ్ళను పైకి తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క డేని మనం జరుపుకుంటున్నాం ఎవరి ఇయర్. మీరు చూశారు మన భారతదేశంలో ఒక ఇందిరాగాంధీ కానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఒక సరోజిని నాయుడు కానీ, లేకపోతే మదర్ తెరెసా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వేల మంది నారీమణులు మగవాళ్ళ కన్నా ఎక్కువగా మన యొక్క పాత్రను పోషించారు. ఆడవాళ్ళు మగవాళ్ళ వల్ల తక్కువ కాదనేది వాళ్ళు నిరూపించారు. వాళ్ళు కూడా మనసులో పెట్టుకుని ఉన్నారు. కనుక వాళ్ళ ప్రతి ఒక్క డ్యూటీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కనుక ఈరోజు మనమందరము ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరము సంతోషంగా మీ ఇళ్ళలో కూడా మీ ఇంట్లో కూడా మీ మహిళలను సమానమైన పాత్ర అంటే సేమ్ ఈక్వల్ స్టేటస్ ఇచ్చి వాళ్ళు కూడా మనం గౌరవించాలని కోరుకుంటూ ఎంతోమంది మహిళలు తమ శక్తియుక్తులను ఉపయోగించి ఎంతో ధైర్య సాహసాలతో దేశ సేవ చేస్తున్నారు. కానీ చాలా తక్కువగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు, గుర్తించబడుతున్నారు. మనం ఎంతసేపు సమాజంలో ఒక హై లెవెల్కు పోయిన మహిళలను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాం. కానీ సాధారణంగా మన ఇంట్లో ఉంటూ ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగము ప్రైవేట్ జాబ్ అయినా సరే చేస్తున్నారంటే వాస్తవానికి మహిళలు కాదు 33% రిజర్వేషన్ మహిళలకున్న ఒక సాధారణ స్త్రీ ఉద్యోగం చేస్తూ ఇంటి పని చేస్తుందంటే అక్కడ మగవాడి కష్టం వచ్చి 33%, స్త్రీ వచ్చి 67% కష్టపడుతుంది, మగవాడు 33% కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటికి కూడా సమాజంలో స్త్రీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. అది మనం దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మన సిబ్బందికి చిరు సన్మానము ఏర్పాటు చేస్తే చాలా మంచి ఉద్దేశంతో గొప్పగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా ఉంటుందని మన సిఏ గారు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు ఈ చిరు సన్మానము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి